రిటైర్డ్ ఐఏఎస్ ఏబీది కుల దురహంకారం. జగన్‌కు ఆయన క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు ఆదేశాలతో రెచ్చిపోయాడు. ఎమ్మెల్సీ తలశీల రఘురాం చెప్పిండు. మొన్న రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు గారు కుల దురహంకారంతో మాట్లాడిండు. ఒక కమ్మ కుల సంఘ మీటింగ్ పోయి. మీరు ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో. మీ కులమో, మతమో, ప్రాంతమో, రాష్ట్ర అది ఫీలింగ్ ఉండొద్దు. కానీ మీకు మీ మీ కడుపు నిండా, మీ హృదయం నిండా, మీ మీ బుర్ర నిండా ఏముందనేది మొన్న మీ మీటింగ్ మాటలను బట్టి అర్థమైంది. మీ 30 సంవత్సరాల సర్వీస్ మొత్తం గూడా రంగరించి చేసింది ఆ కుల అహంకారం. అంటే మీ హోల్ సర్వీస్‌లో ఇక మీరు కమ్మోళ్ళ కోసమే పాటుపడ్డారనే ఒక ఇంటర్ప్రిటేషను, ఒక నరేషన్ వచ్చేలాగా మీరు చేశారు. మీ మాటలు చూస్తే అట్లా అనిపిస్తున్నాయి. అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. మీ గౌరవం పెరిగేది. ఎందుకంటే మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరు రిటైర్డ్ డీజీగా ఉన్నారు. సరే మీకు మనసులో మీ కులం అంటే ప్రేమ ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. వాళ్ళ కోసం 30 సంవత్సరాల మీ జీవితం అంతా అర్పించి ఉండొచ్చు. మీ సర్వీస్‌ను కూడా అంటే ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకొని ప్రజల్లో కొంతమంది ఒక కులానికి మీరు పనిచేసి ఉండొచ్చు. తప్పు లేదు. అయిపోయింది. అయిపోయిన దానికి ఎవరు ఏం చేయలేరు. చేసి ఉండొచ్చు. మీ 30 సంవత్సరాల సర్వీస్ మొత్తం మీరు ఒక కులానికి కేటాయించి ఉండొచ్చు. ఒక కులంలో ఉన్న వ్యక్తులకి, సంస్థలకి, పార్టీలకి పనిచేసి ఉండొచ్చు. కానీ దాన్ని బయట పెట్టుకోండి ఇయాల డైరెక్ట్‌గా. బయట పెట్టుకొని ఏ స్థాయిలో విషం కక్కారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 151 స్థానాలతోని 50% పైగా ఓట్లతోని సింగిల్ పార్టీగా కంటెస్ట్ చేసి గెలిచిండు. ప్రజలు 50% పైగా ప్రజలు మద్దతిచ్చి గెలిపించిన ముఖ్యమంత్రిని వాడు ఈడు అనడు. వాడు 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసి రెండో జీవో నాదే ఇచ్చిండు వాడు అనడు. వాడు అంటే దాని అర్థమైంది మీకు ఎంత విషం ఉంది, ఎంత కక్ష ఉంది, ఎంత పక్షపాతం ఉంది మీకు కులాల పట్ల, వ్యక్తుల పట్ల, కొన్ని కులాల పట్ల, కొంతమంది వ్యక్తుల పట్ల అనేది స్పష్టంగా అర్థమైంది. ఉంటే ఉండొచ్చు కానీ బయట పెట్టుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే మీ వయసుకి, మీ విజ్ఞతకి, మీకు మీ సర్వీస్‌కి, మీరు చేసిన ఆ హోదాకి తగదది. అనేది మామూలు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఒక వైఎస్ఆర్‌సీపీ వాళ్ళే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, ఎమ్మెల్సీలే కాదు. సామాన్య ప్రజలు కూడా ఇదేం పద్ధతి, ఇదేం మాట, మరి అసలు ఈయన ఏం చేసిండు 30 ఏళ్ళు ఐపీఎస్‌గా? ఏ వర్గాల కోసం పనిచేసిండు నిజంగానే చేసిండా? లేదంటే అణగదొక్కే కార్యక్రమం చేసిండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల్ని? కేవలం కమ్మోళ్ళ కోసమే పనిచేసిండు అనే ఒక నెరేషన్‌ని మీకు మీరు క్రియేట్ చేసుకున్నారు. దానిపైన ఆయన దురహంకారం అనేది అని చెప్పి ఎమ్మెల్సీ తలశీల రఘురాం చెప్తుండు. వాస్తవం కూడా దురహంకారమే. అట్లా మాట్లాడకూడదు. మీకు ఉండొచ్చు, పడకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి అంటే మీకు నచ్చకపోవచ్చు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేస్తున్న అధికారులు కూడా ఉంటారు. వాళ్ళని రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు. జైళ్ళలోకి పంపిస్తే కరెక్టా? లేదా చంద్రబాబు నాయుడు గారు పని చేసి ట్రాన్స్ఫర్ చేసిండు ఓవర్ నైట్‌లో కొంతమందిని ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లని జైళ్ళలో పెట్టిండు, అరెస్టులు చేయించిండు. వాళ్ళు రేపు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత ఏదైనా ఇట్లాంటి డయాస్‌ల మీదనే ఇదే పదాలు వాడితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారిని కూడా వాడు వీడని ఉందాతనం అది? ఇప్పుడు మీరు ఏం నేర్పుతున్నారు? ఏబీ వెంకటేశ్వరరావు గారు రేపు చంద్రబాబు నాయుడు గారిని కూడా దిగిపోయిన తర్వాత మీరు కూడా తిట్టొచ్చు అని చెప్తున్నారు. ఇది మంచి సంస్కారం కాదు, సాంప్రదాయం కాదు కూడా.